వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా జరిపిన దాడి యావత్ ప్రపంచాన్నే కలిచివేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రూరమైన దాడి వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. హఫీజ్ సయీద్తో పాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రవాదులను అమాయకుల మీద ఉసుగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. హఫీజ్ సయీద్ పాత్రపై నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉండే కరుడు కట్టిన ఉగ్రవాదుల బృందం బైసరన్లో నిర్దాక్షిణంగా 26 మంది అమాయకులను మట్టుపెట్టింది. ఆ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఆ ఉగ్రవాదులకు స్థానిక ఉగ్రవాదులతో పాటు కాశ్మీర్లో మద్దతుదారులు కొందరు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో దాడికి కారకుడైన హఫీజ్ సయీద్ ఈ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఉండొచ్చని అనుమానాలు. ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలా కాలంగా కాశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది సోనామార్గ్, భూతాపత్రి, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. గత అక్టోబర్లో భూతాప్రతిలో జరిగిన దాడిలో 2 ఆర్మీ జవాన్లు సహా మొత్తం 4 మృతి చెందారు. అయితే గత డిసెంబర్లో ఈ టెర్రరిస్టు బృందానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఏది ఏమైనా ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం చెప్తోంది.